చూడండి చెప్పనా. నేను ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు ఇలా కష్టపడుతున్నారు. ఎప్పుడు ఆపుతారు మీరు? రంగస్వామి వస్తున్నాడా? రంగస్వామి రాకుండా ఉండే మంచిది అనుకుంటాను. పాపం సరస్వతి ఎలాగైనా పిల్లల్ని పైకి తీసుకొస్తా అనుకుంటే వాడొచ్చి కూర్చున్నాడు. ఇంకా ఇంట్లో సంతోషం ఎక్కడుంటుంది? ఒకడిని చంపేసి జైలుకి వెళ్ళాడు వాడు. వాడు మర్యాదగా బతకాలని వాడికి లేదు. ఈవిడ్ని కూడా బతకనివ్వట్లేదు వాడు. కష్టం రా బాబు. పాలు పితకడం ఆలస్యమైంది, అందుకే లేట్ అయింది. పాలు పితకడం తర్వాతే రావాలి కదా. నా మీద కోపం లేదు కదా. పర్వాలేదక్క, లేటుగా వస్తే ఏంటి? మీరు మిషన్లో మొదలు పెడితే 5 గంటల వరకు కూడుతున్నారు కదా. మీ కూతురికి రిజల్ట్ వచ్చిందా అక్క? ఈ రోజు వస్తుంది అనుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకలాగా? తను పాస్ అవ్వదా? పాస్ అవ్వాలి, కానీ మంచి మార్కులు రావాలి కదా. దాని తర్వాత ఏం చేయాలో. ఏం డిగ్రీ చదివించలేదా? ఇంత దూరం చేసిందే చాలా పెద్ద విషయం. అమ్మాయిలకి మామూలుగా విద్య ఉండాలనే. ఇక నేను ఆ భారాన్ని మొయ్యలేను. అయితే అప్పుడు అంబిక నాతో కుట్టడానికి రమ్మంటాను. టైపింగ్ క్లాస్కి పంపిస్తాను. తనకి ఎక్కడైనా ఉద్యోగం దొరికితేనే నిన్ను ప్రశాంతంగా ఉండగలను. అదే మంచిది. ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి? అంతేకాకుండా అమ్మాయిలు చదువుకొని ఏం లాభం? పెళ్లి చేసి పంపుతారు. నేనేం చెప్తున్నానంటే అంబికాకు టైపింగ్ క్లాస్ చాలు. నీతో ఎవరైనా మాట్లాడారా? నీ పన్ను చూసుకో. దిగండి దిగండి దిగండి, త్వరగా దిగండి, త్వరగా దిగండి. ఏంటి లేటు? దిగండి. ఇది బాగా పనిచేస్తుందో పోతానా? ఎవరు అడగలేదు కదా. ఊరికే ఉండరా, కొత్తగా ఏదైనా విషయం ఉందా? ఉందే, మనందరూ సంతోషించేలాగా ఒక విషయం ఉంది పెద్దమ్మా. సరస్వతకు అంబికాకు ఒక ఫోటో తీసుకోవాలి. ఎందుకు? ఆడు ఉచితంగా ఒక సీట్ దొరికింది. మాట్లాడే టైం లేదు, ఈ రోజే ఫోటో పేపర్ లో రావాలి. రండి, మా మదన అంబికా సీట్ దొరికింది. అంబికాకి సీట్ దొరికినందువల్ల ఇవాళ ఇడ్లీలే నేను ఇవాళ మీరేం కుట్టద్దు. సరస్వతి అక్క, సరోజిని అక్క, మీరు రండి. చంద్రిక రావే. లేదు, నేను ఇక్కడికి రాను. నాకు చాలా పనులున్నాయి. మంచి కాలం వచ్చింది మా చెల్లికి, మంచి కాలం వచ్చింది. మంచి కాలం వచ్చింది మా చెల్లికి, మంచి కాలం వచ్చింది. అలా ఉన్నాడు. అంబికా, అంబికా, ఏమైంది? ఏమైందన్నయ్య? అంబిక, నేను చెప్తాను. అంబికాకు ఫ్రీ సీట్ వచ్చింది. నిజంగానమ్మా? అవునమ్మా. ప్రియమైన ఊరు జనులారా, వచ్చిన మార్కులతో ఫ్రీ సీట్ తీసుకున్నటువంటి మన ఊర్లో ఉన్న అంబిక అనే అమ్మాయికి రేపు సాయంకాలం 5 గంటలకి మన ఊర్లో మార్కెట్ పక్కన ఉన్న అప్పుస్వామి కట్టిన స్టేజీ మీద ఉత్సవం జరగబోతోంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన ఊరి ఎమ్మెల్యే అయినటువంటి శివకుమార్ గారు ఆ అమ్మాయికి సన్మానం చేయబోతున్నారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవలసింది ఈ రోజుని. నా యొక్క భూమిని వదులుకుని కష్టపడి పనిచేసి అమ్మాయిని ఇంతవరకు పెంచుకొచ్చాను. అంబిక అమ్మ సరస్వతి అమ్మగారిని ఎంత గౌరవించినా తక్కువే. అంబికాని వాళ్ళ యొక్క కోరికలు, ఆశలు ఏంటని నేను అర్థం చేసుకోగలను. అయినా కుటుంబం యొక్క పరిస్థితిని, వాళ్ళు నాన్న చేసిన ద్రోహాన్ని ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది. వాళ్ళకి ఇలా కృతజ్ఞతలు చెప్పి మనమంతా వదులుకోకూడదు. వాళ్ళకి చెయ్యిచ్చి అందివ్వాలి. వాళ్ళని మనమంతా ఆదరించాలి. ఈ ఊరి యొక్క హక్కు. అంబికాకి ఇష్టపడిన జీవితం అమర్చాలని మీ అందరి ముందు ఈ రోజు నేను అంబికాని సత్కరిస్తున్నాను.
ప్రజలారా, జీవితంలో పైకి రావాలంటే కష్టపడాలి. చాలా మంది గొప్పవాళ్ళు గుడిసెలో ఉండే ఎంతో పైకి వచ్చారు. ఉదాహరణకి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లేవి జ్ఞాపకం లేవు, అయినప్పటికీ కొంతమంది పేర్లు చెప్తాను. హాజీ మస్తాన్ బాంబేలో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు ఎంతో గొప్పవాడయ్యాడు కదా. తర్వాత ఈ శోభరాజ్ అతనే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయాడు కదా. అది ఎలా సాధ్యమైందంటే కష్టపడాలి. ఇంకొంతమంది ఉన్నారు, జనాలు చప్పట్లు కొట్టడానికి ఇక్కడున్న కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రసంగం చేస్తూ ఉంటారు. అలాంటి తక్కువ బుద్ధి గలవాడిని నేను కాదు. నేను అలాంటి వాడిని కాదు అని చెప్తున్నాను. అంబిక కష్టపడి చదవనివ్వండి. అమ్మాయికి ఇష్టం లేదంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. ఇదే సరస్వతికి అంబికకు నా అడ్వైస్. ఇంకా ఏం కుక్క తోక ఎప్పుడు వంకరే ఉంటుందనే సామెతలాగా ఆ నంబియార్ దగ్గర డబ్బులుంటే పేదవాళ్ళకి ఏం ప్రయోజనం? మన నంబియారు ముందుకొచ్చి డబ్బులు ఇవ్వడు. డబ్బులిచ్చే వేరే వాళ్ళని కూడా ఆపుతున్నాడే. ఈ కుక్క చేతికి కొబ్బరి దొరికిన కథలా ఉంది ఇది. ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ నంబియార్ లాగే బుద్ధి లేని వాళ్ళని ఆ మినిస్టర్ అయినా అనుకునుండొచ్చు, కానీ అలా ఏం కాదు. ఈ ఊర్లో బ్రతికే ప్రతి మనిషి కష్టం అర్థం చేసుకోవడానికి, వాళ్ళకు చేయిచ్చి సహాయం చేయడానికి ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. సరస్వతి అక్క ఇంటి పరిస్థితి నాకు తెలుసు. అంబిక బాగా చదువుకుంటుందని నేను విన్నాను. అలాంటి ఒక అమ్మాయికి మన వల్ల అయింది మనం చేయాలి కదా. ఎందుకంటే చదువుకోలేని వాళ్ళ కష్టం నాకు బాగా తెలుసు. ఎమ్మెల్యే అన్నారు అంబిక మనసులో చాలా ఆశలున్నాయని. అంబిక ఆశలు ఏమైనా కానీ, అంబిక ఏం చదవాలని ఆశపడ్డా కానీ దానికి ఎన్ని లక్షలు సెలవైనా ఇవ్వడానికి నేను సిద్ధమని ఈ ఊరు ప్రెసిడెంట్ అప్పుస్వామి అయిన నేను మీ అందరి ముందు మాటిస్తున్నాను. మాటిచ్చింది తప్ప అమ్మా? పేదలు బాగుపడటానికే కదమ్మా. అదేం తప్పు కాదే. వాళ్ళందరూ చదువుకోవాలమ్మా. నేనే చదువుకోలేకపోయాను. పర్లే పోనివ్వండి. అమ్మా నవ్వుతున్నారు అంటే ఒప్పుకున్నారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడానికి మీరు ఒక్కరే కదమ్మా ఉన్నారు. నాన్న ఎలా ఉండేవారని కూడా గుర్తులేదమ్మా. కానీ నా కోసం చాలా వదిలేళ్లారు. మీరేం భయపడకండి, అలాంటిది నేనేం చెయ్యను. అయినా ఇదంతా ఎవరి కోసం? రేపే నాకు ఒక కుటుంబం వచ్చినా వాళ్ళకి ఇల్లు మనం ఇంటెనక ఉన్న తోటనే చాలు. అదే నేను ఎక్కువ అంటున్నాను. నేను అంబికాని చదివిపిస్తానంతే. ఇప్పుడు ఒప్పేసుకొని మళ్ళీ ఏమైనా అన్నారంటే మీ కొడుకుకి బాగా కోపం వస్తుంది. వస్తున్నారు అన్నట్టు అమ్మగారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఒప్పుకోలేదు, ఒప్పుకోరు కూడా. కావాలంటే నేను ఎల్లడికి వస్తా. ఆగు. నా అమ్మ గురించి నాకు తెలిసినంత నీకు తెలియదు. నీ గురించి మాకు తెలిసినంత వరకు అమ్మకు తెలియదు కదా. ఒక మైక్ దొరికిందంటే మిమ్మల్ని మర్చిపోయి మీరు మాట్లాడతారా? అలా మాట్లాడతానికి చాలా మంది ఉన్నారు కదా. కానీ వాళ్ళకేమీ నష్టం రాదు. ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు? వచ్చాడు, మాట్లాడాడు, అందరితో క్లాప్స్ కొట్టించుకుని వెళ్ళిపోయాడు. వాడికేం నష్టం జరగలేదు కదా. కానీ నీకు తన్ను చదివించడానికి నువ్వెవరివి? అప్పుస్వామి, ఇది చెరువుతమైనట్టో బస్ స్టాప్ కట్టినట్టో కాదు. ఆ అమ్మాయి అసలు ఏం చదువుతుందో కొంచెమైనా నీకు అసలు తెలుసా? మాట కూడా ఇచ్చేశాడు. ఆ పిల్ల ఏం చదవాలనుకుంటే అది చదివిచ్చేస్తాడంట. ఆశ ఎవరికి లేదురా. నా టీ కొట్టుకు బదులు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కట్టాలన్న ఆశ. అది జరుగుతుందా? నాకు కూడా అతిథి రావుని పెళ్లి చేసుకోవాలని ఆశ. ఏంటి చేస్తారా? నీకు అతిథి రావు ఏం దొరకదులే. కావాలంటే మన ఊర్లో అన్నం ఉంటుంది, దాన్ని వెళ్ళి కట్టుకో. జరగని దానికి ఆశపడుకురా. ఆ అమ్మాయికి చదువుకోవాలని ఆశ. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అది డాక్టరో ఇంజనీరో కలెక్టర్ అవ్వాలని చెప్పిందంటే చదివిస్తా. నేను మన ఊర్లో అందరి ముందు మాటిచ్చాను, తప్పకుండా చేసే తీరా.